విభజన తీరుని వ్యతిరేకిస్తున్నామంటుంది తెలుగుదేశం పార్టీ. అయితే అసలు ఏ తీరులో విభజన చేయాలో చెప్పమంటుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. మరొక వైపున యూపీఏ తరఫున అఖిలపక్షం ఏర్పాటు చేసి మరి తెలుగుదేశాన్ని కూడా ఆహ్వానిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు తెలుగుదేశం పార్టీ ఏ వైఖరి తీసుకోబోతుంది? ఇంకా విమర్శలకే పరిమితమవుతుందా, లేదా ఒక స్పష్టమైనటువంటి వైఖరితో రెండు ప్రాంతాలకి సంబంధించినటువంటి అంశంతో ముందుకెళ్తుందా? ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ ఉన్నారు. నమస్తే. మొట్టమొదటిగా ఈ విభజన గురించి 2009 డిసెంబర్లోనే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. దాని తర్వాత రెండు ప్రాంతాల్లో వచ్చిన ఇబ్బందుల గురించి వాళ్ళు వాయిదా వేసుకొని శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వేశారు. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ గురించి అధ్యయనం చేయడం కానీ, దీని గురించి చర్చ పెట్టడం కానీ, దీని గురించి డిస్కస్ చేయడం కానీ, పార్లమెంట్లో కానీ ఇట్లా అసెంబ్లీలో కానీ ఇంతవరకు జరగాలి. దాని తర్వాత తెలంగాణలో ఉద్యోగ తీవ్రంగా ఉంది, విద్యార్థులు చాలామంది చనిపోయారు. ఇదే విషయం నేను రాజ్యసభలో కూడా లేవనెత్తి చెప్పాను. అప్పుడు తెలంగాణలో ఉండే ఇబ్బందులు సరే ప్రతిబంధతో కూడా తెలుగుదేశం పార్టీతో మా పార్టీ కార్డుతో కూడా మాట్లాడిన తర్వాత విభజనకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకమే కాదు. 2008లోనే అప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునేటప్పుడు మనం తెలంగాణకు అనుకూలంగానే నిర్ణయం తీసుకుంది పార్టీ. ఆ అనుకూల నిర్ణయం తీసుకున్నప్పుడే సీమాంధ్రలో కూడా ఏమి చేయాలి, ఎలా చేయాలి అన్న దానిపై తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పోరాడుతుంది. వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ రోజు ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాని తర్వాత జరిగిన అఖిలపక్షంలో కూడా మేము ఆల్రెడీ మీకు లెటర్ ఇచ్చాము. ఆ లెటర్ ఉన్న తర్వాత మమ్మల్ని మా గురించి అభిప్రాయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి, మా లెటర్లో ఆల్రెడీ ఉంది కదా అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా విభజనకు వ్యతిరేకించకుండా ఇరు ప్రాంతాల వారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇటు సీమాంధ్రకి ఇప్పుడు ఏం కావాలి క్లియర్గా చెప్పాం, పార్లమెంట్లో చెప్పాం, ప్రెసిడెంట్ కలిసినప్పుడు చెప్పాం, ప్రైమ్ మినిస్టర్కి చెప్పాం, అందరినీ పార్టీ లీడర్స్ని కలిసి చెప్పాం. ఇప్పుడు అక్కడ ఒక పొలిటికల్ పార్టీగా మేము చెప్పేదానికన్నా మేము చెప్తే మా పైన బ్లేమ్ వేస్తారు. అందుకని ఇరు ప్రాంత జేఏసీలని స్టేక్ హోల్డర్స్ని పిలిచండి, అందరినీ కూర్చోపెట్టి ఏం చేయాలా, ఎలా విభజిస్తే బాగుంటుంది అని మేము మొదటి నుంచి కోరుచున్నాం. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా మీ వైఖరి ఏంటని అడగట్లా ఇంతవరకు కూడా. నిన్న వచ్చిన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ కూడా తెలంగాణ పైన టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ పైన మీరు ఏమన్నా మెయిల్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అని చెప్పేసి మొదటి నుంచి వాళ్ళు చెప్పడం జరిగింది. నిన్నటి రోజు అన్ని పార్టీలకు లెటర్లు రాసి విభజన గురించి ఆల్రెడీ విభజన చేసేస్తున్నాము, దీనిపైన మీ అభిప్రాయాలు అంటే అభిప్రాయాలు కూడా కాదు, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని కూడా చెప్పట్లేదు. మీ అభిప్రాయాలు చెప్పేసి పంపించండి, అప్పుడు మాకు అవసరం అనుకుంటే అఖిలపక్షం పిలుస్తూ ఉంటారు. అంటే కాంగ్రెస్ పార్టీ వెరీ క్లియర్గా ఇది కేవలం రాబోయే ఎలక్షన్ల కోసము తెలంగాణను విభజిస్తున్నారనేది ఇటు తెలంగాణలో కానీ అటు సీమాంధ్ర ప్రాంతంలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2వ తరగతి 3వ తరగతి చదువుకునే విద్యార్థిని అడిగితే కూడా చెప్తారు. ఇంత క్లియర్గా చేస్తున్నారు. ఇది రాజ్యాంగబద్ధంగా కూడా మనకు చాలా హర్డల్స్ ఉన్నాయి. ఎందుకంటే మనం ఆర్టికల్ 371Dలో ఉన్నాం. ఆర్టికల్ 371D స్పెషల్ స్టేటస్ ఎందుకు వచ్చింది? రాష్ట్రము మనకు తమిళనాడు నుంచి తీసి ఆంధ్ర ప్రాంతం చేశారు, మళ్ళా ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర కలిపినప్పుడు అప్పుడు చాలా ఉద్యమాలు జరిగాయి. ఆ ఉద్యమాలని దృష్టిలో పెట్టుకుని శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ని మీరు భయపడొద్దండి, మేము ఉన్నాము, ఇది ఎప్పటికీ కలిసిగా ఉంటుంది, అందువల్ల మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాం, మిమ్మల్ని స్పెషల్గా డెవలప్ చేసేదానికని చెప్పేసి భారతదేశంలో ఒక్క కాశ్మీర్, జమ్మూ కాశ్మీర్కి మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఈ స్టేటస్ ఉంది. అది ఆ స్టేటస్ కూడా ఆ రోజు ఎప్పుడు వచ్చిందంటే రాజ్యాంగబద్ధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు 2/3 మెజారిటీతో పార్లమెంట్లో చేశారు. దాని ఇప్పుడు స్టేట్ డివిజన్ చేయాలంటే కాంగ్రెస్ పార్టీకి బాగా తెలుసు, చాలా సీనియర్స్ ఉన్నారు, రాజ్యాంగంలో చాలా నిపుణులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. దీని స్టేట్ విభజించక ముందు ఈ స్పెషల్ స్టేటస్ని తీసేయాలంటే మళ్ళీ చట్టం ద్వారానే చేయాలి, దీనికి టైం పడుతుంది. ఇది చేసిన తర్వాత కామన్ క్యాపిటల్ ఇష్యూ ఒకటి ఉంది. వాళ్ళు సిడబ్ల్యూసీలో ఏమన్నారంటే రాష్ట్రం విభజిస్తూ హైదరాబాద్ను కామన్ క్యాపిటల్గా 10 సంవత్సరాలు ఉంచుతామన్నారు. అంటూ టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేసుకుంటా ఉన్నారు. సరే, అది వాళ్ళ ఇంటర్నల్ విషయం. ఇక్కడ ప్రజలకు సంబంధించిన విషయం వరకు కామన్ క్యాపిటల్ 10 years పెట్టాలంటే కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కామన్ క్యాపిటల్ గురించి లేదు. కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3లో ఏముందంటే ఒక రాష్ట్రాన్ని ఎన్ని రాష్ట్రాలకైనా విభజించవచ్చు, ఉండే రాష్ట్రానికి బౌండరీస్ చేంజ్ చేయొచ్చు, 2-3 రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రం చేయొచ్చు, కొత్త రాష్ట్రాలకు క్యాపిటల్
కొత్తగా నిర్ణయించవచ్చు అనే ఉంది, కానీ కామన్ క్యాపిటల్గా ఇంతవరకు ఎక్కడా లేదు. కామన్ క్యాపిటల్గా మనకు భారతదేశంలో ఇంతవరకు ఉండేది ఒక హర్యానా అండ్ పంజాబ్, దానికి చండీగఢ్ పెట్టారు. అది కూడా ఏంటంటే కామన్ క్యాపిటల్ అనేది కాకుండా ఒక యూనియన్ టెరిటరీ చేశారు. ఆ యూనియన్ టెరిటరీ బౌండరీస్ ఒక సైడ్ ఏమో హర్యానా ఉంది, ఇంకొక సైడ్ ఏమో పంజాబ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి హైదరాబాద్కు సరౌండింగ్ తెలంగాణ ఉంది, సీమాంధ్ర ప్రాంతం ఎక్కడా లేదు. అలా చేయాలంటే మన రాజ్యాంగంలో లేదు కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలంటే 2/3 మెజారిటీ కావాలి. 2/3 మెజారిటీ ఇప్పుడు వస్తుందా లేదా అన్నది కాంగ్రెస్కి అనుమానం. అలాగే దాన్ని చేయకముందు ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇటు తమిళనాడు లేదంటే కర్ణాటక ఉంది. ఈ 2 రాష్ట్రాలు ఒక కామన్ క్యాపిటల్ పెట్టుకోవాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే, రాజ్యాంగబద్ధంగా ఈ 2 రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం పాస్ చేయాలి. తీర్మానం పాస్ చేసిన తర్వాత పార్లమెంట్కి పంపించాలి. పార్లమెంటు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలి, అప్పుడు అవుతుంది. ఇప్పుడు మనకు 2 రాష్ట్రాలు కాదు కాబట్టి ఒక రాష్ట్రమే ఉంది కాబట్టి ఈ అసెంబ్లీ తీర్మానం పాస్ చేయాలి. తీర్మానం పాస్ చేయాలంటే సీమాంధ్రలో మెజారిటీ మెంబర్స్ ఉన్నారు, అది ఎప్పటికీ కాదు. ఇవన్నీ తెలుసుకొని కాంగ్రెస్ చేసింది. అంటే తెలుగుదేశం పార్టీని కేవలము పంచాయతీ ఎలక్షన్స్లో వీళ్ళు బాగా పుంజుకున్నారు, వీళ్ళు వచ్చే గవర్నమెంట్ వీళ్ళది అనే ఉద్దేశంతో ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళని రానివ్వకూడదు. చంద్రబాబు నాయుడు అటువంటి వాడు ఢిల్లీలో వీళ్ళకి మెజారిటీ సీట్లు వస్తే ఢిల్లీలో ఇంతకుముందు ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి వేరే పార్టీలతో కలిపి ఈయన చక్రం తిప్పాడు, మళ్ళీ అదే పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ ఆటలన్నీ ఆడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వేసిన అస్త్రాన్ని తిప్పికొట్టలేక మీరు కూడా అదే బాటలో పయనిస్తుంటే ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నట్టు? కాంగ్రెస్ పార్టీ అస్త్రము ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేసి దీనివల్ల ఎవరు ఇబ్బంది పడుతున్నారు? మీరేం సాధించారు? ఒకవేళ తెలుగుదేశం పార్టీగా ఇబ్బంది పడొచ్చినేమో, కానీ అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలు, మనం గమనించాల్సింది. అప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలని ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ప్రజలు అర్థం చేసుకోలేరా? రైట్. అంటే ఫరంగా ఇదిగో మేము ఈ పాయింట్తో రాష్ట్ర విభజన చేయాలని మేము సూచిస్తున్నాం, అదే సమయంలో ఈ ప్రాంతానికి ఇది కావాలని మొట్టమొదట స్టేట్స్మెన్ స్టైల్లో మాట్లాడినటువంటి చంద్రబాబు ఆ తర్వాత ఈ రోజున మిమ్మల్ని అందరినీ ముందుకు పంపించి లేదా తను కూడా విభజన తీరు కరెక్ట్గా లేదని చెప్పి అసలు మీకు ఏం కావాలో చెప్పకుండా మీకు మాకు చేస్తున్నటువంటి తీరు సరిగ్గా లేదని చెప్పడం. అధికారంలో ఉంది, ఇక్కడ అధికారంలో ఉంది, అక్కడ అధికారంలో ఉంది, మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి నిర్ణయాలు ఉండే ప్రభుత్వాలు తీసుకుంటాయి. ఒక్క అపోజిషన్ పార్టీ పైన బ్లేమ్ వేసి మీరు చెప్పండి అనే పరిస్థితి ఎక్కడన్నా ఉందా? మేము చెప్పినట్టు చేస్తామంటే మీరు చెప్పింది మేము చేస్తామనేసి మాట ఏమనంటే మేము చెప్తాం. అట్లాంటప్పుడు మీరు ఇంత అసలు మిగతా వాటిని కూడా అడగడం మానేయచ్చు కదా, ఒక్క దీంట్లో మాత్రమే మాకు సంబంధం లేదని. ఎందుకంటే ఇప్పుడు అణు ఒప్పందం విషయంలో కానీ మిగతా అంశాల్లో మాకేమీ అవసరం లేదు, మేము దాంట్లో వ్యతిరేకిస్తున్నామని చెప్పిన వాళ్ళు, మీరు ఓడిపోతారని తెలిసి కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ ఈ విషయంలో మీ పాయింట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని కూడా ఎన్నుకున్నారు, ఓన్లీ కాంగ్రెస్ని ఎన్నుకోవాలి. మిమ్మల్ని నమ్మినటువంటి ప్రజలకి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఏం చేస్తున్నారో అన్నటువంటిది ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలా లేదా? క్లియర్గా ప్రజల కోసం పోరాడుతున్నది మేమే. ఏ ప్రజల కోసం? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. ఆంధ్రప్రదేశ్ ఒక్క ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ కాదు, మొత్తం 2 ప్రాంతాల్లో తెలుగుదేశం. ఏం చెప్తున్నారు మీరు? ఈ ప్రాంతానికి ఇది ఇవ్వండి, ఈ ప్రాంతానికి ఇది ఇవ్వండి అని మీరు ఏం చెప్పకుండా ఏం పోరాడుతున్నట్టు మీరు? ఇక్కడ చాలా సెన్సిటివ్ విషయం మీకు అర్థం కావట్లా. మనము ఈ ప్రాంతానికి ఇది ఇవ్వండి అని చెప్పినామంటే ఈ ప్రాంతంలో వాళ్ళకి విభేదాలు వస్తాయి. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీరు ముందు మనం చెప్తున్నామంటే ఏమి కావాలనే దానికి కూడా మనం అడిగింది ఒకటి, ఇద్దరిని కూర్చోబెట్టండి, అప్పుడు ఇష్యూస్ వస్తాయి. తెలుగుదేశం పార్టీని బ్లేమ్ చేయాలని మీరు ఇది అడుగుతున్నారు. అంటే మీరు జేఏసీలను కూర్చోబెట్టమంటున్నారు. జేఏసీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కాదు, ప్రజలు ఎన్నుకున్నటువంటిది కాంగ్రెస్ పార్టీనో తెలుగుదేశం పార్టీనో, అటు అధికార పక్షంగా ఈ ఇద్దరూ డిసైడ్ చేయలేని దాన్ని అసలు ప్రజాప్రతినిధులే కానటువంటి జేఏసీలు ఏం చేస్తాయి? మీరు చూడండి, మొట్టమొదటగా ఈ బిల్లు ఈ సిడబ్ల్యూసీలో తీర్మానం పాస్ చేసిన తర్వాత 5 రోజులకే పార్లమెంట్ జరిగింది, రాజ్యసభలో చర్చ జరిగింది. రాజ్యసభలో చర్చ జరిగితే ఎక్సెప్ట్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ తప్పితే మిగతా 13-14 పార్టీలు, మేజర్ పార్టీస్ ఇంక్లూడింగ్ బీజేపీ, ఎస్పీ, డిఎంకే, ఏడిఎంకే అందరూ కూడా మీరు చేసిన విధానం బాగలేదు,
ఇప్పుడు మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి. ఇది ఒక స్టేట్ సమస్య కాదు, చాలా రాష్ట్రాలు కూడా ఈ సమస్య ఉంది. మీరు తొందరపడి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్నారు కాబట్టి ఆల్ పార్టీస్ అన్నారు. మేము వచ్చినప్పుడు ఏమన్నామంటే మీకు ఆల్ పార్టీ చేసేదని కాకుండా పోతే ఇంతకుముందు కూడా ఇంటర్ స్టేట్ ప్రాబ్లం వచ్చినప్పుడు 5 ముఖ్యమంత్రులతో కమిటీ చేశారు. ఆ కమిటీ అన్నా వేయండి, మీరు నిర్ణయించుకోండి. డిఫరెంట్ పార్టీస్ నుంచి 5 మంది ముఖ్యమంత్రులు వేసి ఈ సమస్యలు పరిష్కరించండి, ముందు ఏం చేయాలనేది ఆలోచన చేయడం. ఇవన్నీ నేల విడిచి సాము చేయడం కాదా? ఇవన్నీ నేల విడిచి సాము చేయడం కాదు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏదో ఒక స్కీమ్ పెడుతున్నారు, లేకుంటే ₹2 బియ్యం ఇస్తున్నారు, లేకుంటే తీసుకుంటే ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ఒక రాష్ట్ర విభజన ఇంత పెద్ద సమస్య గురించినప్పుడు హడావుడిగా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అంత పెద్ద ఇష్యూ గురించి ఏ ప్రజలతో మాట్లాడకుండా మీ పాలిట్ బ్యూరోలో కూర్చుని చర్చించేశాం, మేమైతే రాష్ట్ర విభజనకు అంగీకారం అని 2008లో ఎలా లెటర్ ఇచ్చారు? ఆ రోజు లెటర్ ఇచ్చినాం, దాని తర్వాత ఎలక్షన్లు కూడా వెళ్ళాం కదా. ఒక్కరోజు ఇది చర్చించేది కాదు. మీరు అప్పుడు కంటిన్యూగా పేపర్ చూడండి, కనీసం అంటే 2-3 నెలలు అన్ని ప్రాంతాల్లో మా పార్టీ వెళ్ళి నాయకులు వెళ్ళి చర్చించారు. అప్పుడు అది నమ్ముతున్నారా? మీరు నమ్మిస్తున్నారా జనాలు? ఎందుకు అప్పుడు మా పార్టీ తరఫున మొత్తం రాష్ట్ర కార్యవర్గం కూర్చొని చర్చించింది. దాని తర్వాత ఒక కమిటీ వేసుకొని ఎవరెవరు కె కృష్ణమూర్తి గారు, ఇటు తెలంగాణ నుంచి దయాకర్ రావు గారు, అటు ఎర్రమనాయుడు గారు, వీళ్ళందరూ కూర్చొని వాళ్ళు మాత్రమే కూర్చున్నారు తప్పించి స్థానిక ప్రజలతో మీరు మాట్లాడారా? జిల్లాలకు వెళ్ళారు. రాష్ట్ర మా కార్యవర్గం అందరు కూడా కలిసి మాట్లాడారు. ఆ ఎలక్షన్స్లో వెళ్ళాము. ఆ ఎలక్షన్స్లో అంతకుముందు కాంగ్రెస్ వెళ్ళింది తెలంగాణ విభజన గురించి, మేము కూడా అదే పెట్టుకొని మేము వెళ్ళాము. దాని తర్వాత మేము ప్రణబ్ ముఖర్జీకి లెటర్ ఇచ్చింది ఏమంటే ఇలా సెన్సిటివ్ ఇష్యూ ఉంది కాబట్టి, ఎప్పటి నుంచో ఈ సమస్య ఉంది కాబట్టి రాష్ట్ర విభజనకు మేము ఒప్పుకుంటూ, కింద మీరు పేరాగ్రాఫ్లో చూడండి, ఇటు సీమాంధ్రలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి. రైట్. ఇక్కడ రాష్ట్ర విభజనకి ఒప్పుకుంటూ అన్నటువంటి మిమ్మల్ని ప్రజలు తిప్పికొట్టారు. ఈ రోజున విభజనకి సంబంధించినటువంటి అంశంలో మళ్ళీ ఒక స్పష్టత లేకుండా తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తే ప్రజలు ఆదరిస్తారని మీరు నమ్ముతున్నారా? ప్రజల తరపున ఎప్పుడు వాళ్ళ తరపున నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతోంది అదే, ప్రజల తరపున పోరాడటం వేరు, ప్రజలకి సంబంధించినటువంటి ఒక సున్నితమైన అంశం మీద లీడర్ని కోరుకునేటువంటిది ప్రజలు స్పష్టత ఉండాలని కోరుకుంటున్నారా? లేదంటే మీరు చెయ్యండి అని ఒక పక్కన చెప్తా, చేయడానికి ఇవి అడ్డంకులని చెప్తా, మీ వైపు నుండి వివరణ ఇవ్వకుండా ఉండటం బెనిఫిట్ కావాలని కోరుకుంటే మాకు ఒక క్షణం పట్టదు ఒక ప్రాంతాన్ని ఎంచుకునేదానికి. మాకు ఒక క్షణం పట్టదు. మేము అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలా, కాంగ్రెస్ పార్టీ వీళ్ళని మోసం చేస్తుంది, ఎలక్షన్ల కోసం వాడుకుంటుందనే ఉద్దేశంతోనే మేము దీన్ని చాలా సున్నితంగా ఆలోచన చేసి చాలా విషయాలు దీంతో చర్చించి ఈ విధమైన చేయాల్సి వచ్చింది. అంటే ఇక్కడ ఒక కీలకమైన అంశం, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎవరి పార్టీల వైఖరులు వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ ఒక సున్నితమైన అంశం అని మీరే చెప్తున్నారు. అవును. ఇక్కడ విభజన చేయడానికి మాకు అభ్యంతరం లేదని చెప్తున్నారు. సేమ్ టైం విభజన తీరుని తప్పుపడుతున్నారు. విభజన తీరు తప్పు ఉన్నప్పుడు ఏ తీరులో విభజన చేయాలన్నటువంటిది చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందా, కాంగ్రెస్ పార్టీ మీద ఉందా, ప్రజల మీద ఉందా? ఎప్పుడైతే వాళ్ళు నిజంగా పిలిచి మాట్లాడినప్పుడు తప్పకుండా చెప్తాం. ఇప్పుడు అదే పిలుస్తున్నారు, వెళ్తున్నారా? ఇప్పుడు దేనికి పిలుస్తున్నారు మీకు అర్థం కావట్లా. విభజన చేస్తున్నాము, విభజన తీరు ఎలా ఉండాలో చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నారు. ఆ మాట చెప్పట్లేదు వాళ్ళు. మీరు చూడండి, మీరు రెఫరెన్స్ లెటర్ చూసారా? చూశాను నేను. లేదు, దాంట్లో అఖిలపక్షం గురించిన లెటర్ ఇంకా రాలేదు. వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు GOMకు మెయిల్ పంపించండి, దాని తర్వాత అవసరమైతే అఖిలపక్షం పిలుస్తామన్నారు. GOMకు పంపించారంటే మేము విభజన ఒప్పుకున్నట్లే. ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఒప్పుకున్నోళ్లే కదా మరి. విభజన కరెక్ట్ గా జరగాలి. అదే ఆ కరెక్ట్ గా జరగాల్సింది ఎట్లాగా మీరు చెప్పాలి కదా. కరెక్ట్ గా జరగాలంటే ఏంటంటే ఒక మెయిల్ పెట్టి చేస్తారా? మిమ్మల్ని పార్టీని పిలిచారు, ఆల్ పార్టీని పిలిచి ముందు అక్కడ చర్చించండి. నువ్వు లెటర్లు ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు? ఇంకా మీరు లెటర్ ఇచ్చేసారంటారు, రేపు ఆల్ పార్టీ పిలిచేసో ఒక 5 నిమిషాలు అయిపోయిందని చెప్పేస్తారు. నేను అడిగేది అదే, ఇప్పుడు ఆల్ పార్టీ పెట్టమని మీరే అడుగుతున్నారు. కేవలం రాజకీయం కోసం చేస్తున్నారు. కేవలం రాజకీయం. తెలుగుదేశం పార్టీ రాజకీయం కోసం కాకుండా వేరే కార్యక్రమం కోసం చేస్తుంది. రాజకీయము ఎప్పుడు చేయాలి? ఎలక్షన్లప్పుడు చేయాలి. ఎలక్షన్లప్పుడు దగ్గరకు వచ్చినాయి కదా, దానికోసం ప్రజలను బలి చేయకూడదు. మరి మీరేం చేస్తారు? మేమేం చేస్తే మేము చెప్తున్నాం కదా. నేను అడుగుతున్నది ఇక్కడ విభజన తీరు సరిగ్గా లేదు, అంటే ఈ తీరులో చెయ్యండి అని. కానీ అర్థం కావట్లేదు. మీరు చెప్పండి. ఇప్పుడు మీరు రెండే అడుగుతున్నారు.
విభజించాలా వద్దా అని. రైట్, మరి అదే కదా ఇప్పుడు చెప్పాల్సింది ప్రజలకి. విభజించేటవలసిన అవసరం వస్తే కరెక్ట్గా విభజించాలి. ఆ తీరు ఎవరు చెప్తారు? ఎవరు చెప్పాలంటే ఆల్ పార్టీస్ని పిలిచి అందరినీ ముందు విభజించకుండా దీన్ని ఎట్లా చేయాలని చేస్తే అప్పుడు చెప్తారు. విభజించక ముందే అఖిలపక్షం పెట్టబోతోంది. అట్లా విభజించడానికి మీరు మానసికంగా సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించండి, వాళ్ళు 10 years కామన్ క్యాపిటల్ అని చెప్పేశారు. మేము ఆర్టికల్ 370 తీము, మేము అట్లా చేస్తామని రకరకాలుగా చెప్తున్నారు. ఇవన్నీ ఎవరైనా మాట్లాడి చేశారా? రైట్, ఎవరికి వాళ్ళు నోటి మాటలే కానీ కాగితం మీద ఎవరు చెప్పలేదు. సిడబ్ల్యూసీలో క్యాబినెట్ రోడ్లు క్లియర్ గా ఉంది. 10 సంవత్సరాలు ఆటోమేటిక్ గా ఉండాలని అంటే మీరు పోనీ వద్దని చెప్తారా? ఎవరిని అడిగి చెప్పారు అంట వాళ్ళు? వాళ్ళ పార్టీ నిర్ణయం అది. మీరు ఎవరిని అడిగి చెప్పారు ఇంతకు ముందు రాష్ట్రం విభజించమని? మా పార్టీలో నిర్ణయించుకుని ఇప్పుడు వాళ్ళ పార్టీలో నిర్ణయించుకున్నారు. మనం అడగాల్సిన అవసరం ఏంటి? ఇప్పుడు మీరు ప్రభుత్వం తరపున మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రభుత్వం తరపున మమ్మల్ని అడగల. మీరు వాళ్ళు క్లియర్ గా ఏం చెప్తున్నారంటే మీరు ముందు మెయిల్ పంపించండి, మీ సజెషన్స్ ఏంటి అని. మీ సజెషన్స్ ఏంటి అనేది మెయిల్ పంపించండి అంటే అందరు పార్టీలు సజెషన్ తీసుకుని వీళ్ళు చెప్పినారని ఇంకా 2 ప్రాంతాల్లో ప్రజలపైన ఇంకా విభేదాలు సృష్టించడానికి కోసమే చేస్తున్నారు ఇది. రైట్, అంటే విభేదాలు లేకుండా చేయాలంటే లీడర్స్ ఒక స్ట్రాంగ్గా ఇదిగో ఈ పాయింట్కి కట్టుబడి ఉండాలా, ఈ పాయింట్ తప్పు, ఈ పాయింట్ రైట్ అని చెప్పాలి. ఇక్కడ అంతా తప్పన్న పాయింట్ తప్పించి రైట్ ఏం చేయాలన్నటువంటి సలహా ఇచ్చేవాళ్ళు లేకపోవడం అన్నటువంటిది ప్రధాన ప్రతిపక్ష వైఫల్యం కాదండి. ఇక్కడ ఇష్యూలో ఇప్పుడు పార్టీలు ఏమి చెప్తే కూడా మీరు ఇట్లా చెప్పారు అని చెప్పి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు? జనరల్గా అందరికీ మనకు తెలిసిన విషయమే, హైదరాబాద్లో ఇష్యూ ఉంది, హైదరాబాద్లో మాకు భద్రత లేదు, వాటర్ ఇష్యూస్ ఉన్నాయి, ఉద్యోగాల ఇష్యూస్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, అసలు హెల్త్ పైన చాలా ప్రాబ్లం వస్తుంది, మొత్తం ఇంపార్టెంట్ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. రేపు ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ మీరు చూడండి, హిందూపూర్లో బెంగళూరు దగ్గర ఉంది, 1 hour జర్నీ. హిందూపూర్లో కూడా ఈరోజు తెలుగు వారికి బాగాలేకుండా పోతే హైదరాబాదే వస్తున్నారు కానీ బెంగళూరు పోవట్లా. ఎందువల్ల వస్తున్నారు హైదరాబాద్కి? ఇక్కడ మన వాళ్ళు ఉంటారు, మనకు దగ్గర వాళ్ళు ఉంటారు, మనం చూసుకుంటారు, ఏమన్నా అయితే స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, శ్రేయభిలాషులు ఉంటారు అనే ఉద్దేశంతో హైదరాబాద్కి వస్తున్నారు. రేపు మనకు హైదరాబాద్ అనేది లేకుండా పోతే మనం ఏం చేయాలి? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ సమైక్యం అన్నటువంటి వాదాన్ని నడిపించడం కోసం నేరుగా చెప్పలేక ఇలాంటి పరోక్షమైనటువంటి మాటలు మాట్లాడుతుందన్నది తెలంగాణ వాదుల ఆరోపణ. ప్రజలు తెలంగాణ వాళ్ళు ఎన్నైనా ఆరోపణ చేయొచ్చు. తెలంగాణలో కూడా ఈరోజు తెలుగుదేశానికి బ్రహ్మరథం పడుతున్నారు. మీరు చేసిందే బాగుందని చెప్తున్నారు. ఇరు ప్రాంతాలకు కాంగ్రెస్ ప్రజలతో ఆడుకుంటుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయిపోయింది. దీన్ని సృష్టించేసి దీన్ని ఎక్కడోసారి ఎండి పెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. రాజకీయ పదవుల కోసం, రాజకీయ అధికారం కోసం రాష్ట్ర విభజనకి మొట్టమొదట గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది అన్నది ఈ రోజున వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణ. జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు కూడా మనం మాట్లాడుకుంటే, జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఏమన్నాడు, దాని తర్వాత ఏమన్నాడు, రేపు ఏమంటాడు? అసలు ఈ విభజన ప్రక్రియ ఎందుకు స్టార్ట్ అయింది? ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్కు క్లియర్గా ఆయన అగ్రిమెంట్ ఒప్పందం కుదిరిందో అప్పుడు ఈ విభజన ప్రక్రియ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకందరికీ ఇబ్బందులు ఎదుర్కొంది. రైట్, ఒక పక్కన మీరు జగన్ని, మరొక వైపున కేసీఆర్ని ఇద్దరిని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఇటుపక్క టీఆర్ఎస్ కానీ, జగన్ పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ ఈ 3 పార్టీలు కలిపి తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. ప్రజలు గమనిస్తున్నారు. రైట్, అన్ని పార్టీలు కలిసి మిమ్మల్ని టార్గెట్ చేసినప్పుడు వాళ్ళందరినీ తిప్పికొట్టే వ్యూహం రచించలేకపోవడం అన్నది ఎందువల్ల జరుగుతుంది? వీళ్ళు అల్టిమేట్గా ప్రజలు వీళ్ళు ముగ్గురు మేము కలిపి పోటీ చేసుకున్నాం పంచాయతీ ఎలక్షన్స్లో. ఏమైంది? రేపు ఎలక్షన్స్లో కూడా మీరు చూస్తారు. వీళ్ళ కుట్రలన్నీ ఓటు రూపంలో ప్రజలు చూపిస్తారు. మొహమాటం లేకుండా చెప్తే అపరచాణిక్యుడైనటువంటి చంద్రబాబుని అందరూ కలిసి ఇరకాటంలో పెడితే ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని ఒప్పుకుంటారా? చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అపరచాణిక్యుడే. లేకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి 17 మంది ఎంపీలు తీసుకొని 2 సార్లు ప్రధానమంత్రిని చేసి ప్రైమ్ మినిస్టర్ మన ప్రెసిడెంట్లను చూసేసి ఎన్నో కీలక నిర్ణయాల్లో చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు కూడా ప్రజలు కూడా ఇంకా కూడా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడని చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉంది కానీ ఇంకెవరిపైన నమ్మకం లేదు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ముగ్గురు కలిసి ఇరకాటంలో పెడితే ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో 30 మంది కలిస్తే కూడా చంద్రబాబు ఇరకాటం పెట్టలేదు. మరి ఏం చేస్తున్నట్టు ఇప్పుడు ప్రజలకు స్పష్టత ఇస్తున్నట్టు? ప్రజలకు చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే నేను కూడా నేను 4-5 జిల్లాలు తిరిగి వచ్చినాను. ఈ వరదల వల్ల చాలా సార్లు మాట్లాడాను. చాలామంది మీడియా ప్రతినిధులతో కూడా ఆఫ్ ది రికార్డులో మాట్లాడినాను. ప్రజలతో కలిశాను.
ప్రజలు కూడా చాలా వాళ్ళు చంద్రబాబు నాయుడు అయితేనే ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు రాష్ట్ర విభజన జరిగినా కంబైన్డ్గా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రం బాగుపడేది. ఇక మీదట మా భవిష్యత్తు కూడా బాగుంటాయి. చాలా తప్పు చేసినాం, చాలా పొరపాటు చేసినాం, ఇక మీదట ఎప్పుడు ఆ పొరపాటు చేయమని ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు. సీఎం రమేష్ గారితో మాట్లాడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి మాట్లాడతారు, సాధారణ ప్రజలు వచ్చి మాట్లాడతారా? మీరు గమనించినారు లేదో, నాకు రోజు చాలామంది విజిటర్స్ ఉంటారు. నేను చాలా గ్రాస్ రూట్ లెవెల్లో పోతాను. ఆ విజిటర్స్ అందరూ పార్టీకి అభిమానులు లేదా రమేష్ గారి అభిమానులు? వీళ్ళు తెలుగుదేశం వ్యతిరేకులు, కాంగ్రెస్ పార్టీ అనుకూలు వచ్చి మీతో మాట్లాడారు. నేను కింది లెవెల్ నుంచి పైకి వచ్చినవాడిని కాబట్టి ఎటువంటి సమస్యలు కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నుంచి ఇక్కడ దాకా ఉన్నటువంటి వాళ్ళు మీ పాజిటివ్గా చెప్తారు, మీకు నెగిటివ్గా వచ్చి మీ ఎదురుగుండా చెప్తారు. నేను అన్ని రకాల ప్రజలకు అన్ని రకాలుగా తెలుసు. ఇప్పుడు ఈ రోజు ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది, ప్రజల నాడు ఎట్లా ఉంది, ఏం చేసుకోలేని అంత గమనించుకుంటే నేను ఈ స్టేజ్కి వచ్చేవాడిని కాదు. రైట్. ఓవైపున సీమాంధ్రలో సమైక్యవాదం వినిపిస్తున్నది మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణకు అనుకూల వాదం వినిపిస్తుంది మీ పార్టీకి సంబంధించిన నేతలు. ఇద్దరూ కూడా మానసికంగా మేమందరం సిద్ధంగా ఉన్నాం, మీరందరూ కూడా ప్రజలు సిద్ధం కండి, కాకపోతే విభజించే తీరు ఇలా ఉండకూడదన్నటువంటి పాయింట్నే మేము ముందుకు వస్తున్నామని మీ పార్టీకి సంబంధించినటువంటి సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఇక్కడ మీరు గమనించాల్సింది, ఇటు సీమాంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ గత 35 సంవత్సరాలుగా తెలుగుదేశం క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్రజలకు వాళ్ళు ఈ సమస్యలు ఇట్లా వచ్చినాయి, ఎందుకు ఇలా జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ స్టాండ్ అనేది చాలా బాగా అర్థమైంది. ఈ విభజన అనేది ఎందుకు వచ్చింది, జగన్ జైలు నుంచి బయట నుంచి వచ్చిన తీరుని బట్టి అంతకుముందు కొద్దిగా సెంటిమెంట్, అరే ఏంది ఇట్లా అయిపోయింది అనేది బాధపడుతూ ఉన్నారు, ఎందుకు ఇట్లా అయిపోయింది అన్నారు. ఎప్పుడైతే జగన్ జైలు నుంచి బయటికి వచ్చిన తీరుని బట్టి చూస్తే, వాళ్ళ బిహేవియర్ని బట్టి చూస్తే ప్రజలకు బాగా అర్థమైపోయింది. 2014 ఎన్నికల లోపు రాష్ట్ర విభజన జరుగుతుంది అనుకుంటున్నారా, జరగదనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు 95% విభజన జరిగే అవకాశాలు చాలా తక్కువ కనపడుతున్నాయి. రైట్. అంటే విభజన తీరుకి సంబంధించినటువంటి సమస్యతో వస్తుంది అనుకుంటున్నారా, రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ప్రాబ్లమ్స్తో వస్తుంది అనుకుంటున్నారా? విభజన తీరుకు ఒక ప్రాబ్లము. విభజన తీరు కాంగ్రెస్ పార్టీ ఎట్లయినా బుల్డోజ్ చేసుకోవాలనుకుంటే రాజ్యాంగపరమైన లొసుగులు ఉన్నాయి. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు. వాళ్ళు మేము చేయాలనుకున్నాము, ఈ మాదిరి వచ్చింది, మళ్ళీ మేము వస్తాము, మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తాము అనే ఉద్దేశం ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ నోట వెంబడి రాబోతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత చర్చ కొనసాగిద్దాం.